నిన్న, ఈరోజు కొందరు కాపులని, కాపు సంఘాలని మీడియా సమావేశాలు పెట్టి ప్రధాన ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారికి భజన చేయడం. సో ఎనీహౌ ఆ కాపు సమావేశాలు ఎవరో వచ్చి ఒక ఒడ్డనలు కలిపి ఏదో మీడియా సమావేశం అని చెప్పి పెట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని చేస్తున్న డిమాండ్ భలే విచిత్రంగాను గమ్మత్తుగాను ఉంది. అదేంటంటే దమ్ముంటే జగన్ కాపులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి, దమ్ముంటే జగన్ కాపులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. ఇది ఎంత కామెడీతో కూడినటువంటి డిమాండ్ ఏంటంటే, ఇక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాపులను ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడంలో ఏమైనా అర్థం ఉందేమో. ఇక్కడ ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, దమ్ముంటే జగన్ ఉప ముఖ్యమంత్రిగా కాపులను ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయలేరు. ఎందుకంటే అసలు కాపులకు ఉప ముఖ్యమంత్రి అనేది మొదలుపెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి వరకు ఎవరు కాపులు ఉప ముఖ్యమంత్రులు లేరు అనుకుంటా. ఆల్మోస్ట్ జగనే మొదలెట్టారు, అది ఆల్రెడీ ఆయన ఇచ్చేశారు. మరి అటువంటిప్పుడు జగన్ కాపులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు అంటే ఇంతకుమించి కామెడీ డిమాండ్ ఏమైనా ఉంటుందా? పైగా జగన్మోహన్ రెడ్డి సొంతంగా పెట్టుకున్న పార్టీ, ప్రాంతీయ పార్టీ, ఆయన కేంద్రంగానే ఆ పార్టీ నడుస్తూ ఉంది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులు వాళ్ళ ప్రశ్న ఏంటి, వాళ్ళ విమర్శ ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కాపులకు అన్యాయం జరుగుతూ ఉంటుంది, కాపుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుంది, కాపులకు ఎప్పుడు న్యాయం జరగదు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఎన్ని వేల కోట్లు వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టామో చూడండి అని వాళ్ళ లెక్కలతో సహా చూపెడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు కమిడియన్లలో ముందుకు వచ్చి మీరు కాపు అభ్యర్థిని ప్రకటించండి అంటారు. అయ్యా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నారు కూటమిలో. మీరు ఇక్కడ ఏం చేయాలి? చంద్రబాబు గారిని డిమాండ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం అన్న కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయండి. అర్థం పర్థం ఉంటుంది. అసలు అదే పవన్ కళ్యాణ్ గారే 15 సంవత్సరాల పాటు నేను చంద్రబాబు నాయుడు గారి జెండా మోయడానికి సిద్ధపడుతున్నా అని చెప్పి ఆయనే ప్రకటిస్తూ ఉంటే, మళ్ళీ ఆయనకు మద్దతుగా అంటే కాపులను వైసీపీ ముఖ్యమంత్రిగా ప్రకటించండి అని చెప్పి ఇంతకు మించి కామెడీ స్టేట్మెంట్, ఇంతకు మించి కామెడీ డిమాండ్ ఇంకేమీ ఉండదేమో పాలిటిక్స్లో. సీరియస్లీ ఈయనను ప్రొజెక్ట్ చేసుకోమనండి, మిగతా సంగతి తర్వాత. ఫస్ట్ ఈయనను ప్రొజెక్ట్ చేసుకోమని, నేను ముఖ్యమంత్రి, నేను వచ్చే ఎన్నికల్లో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఇప్పుడు కూటమి ధర్మాన్ని పాటించుకుంటే నేను ముఖ్యమంత్రిగా ఉంటా, ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఇవన్నీ ఇసిపెట్టేసి భలే ఉన్నారా నిజంగా. ఎందుకు మోసం చేయడం ఎవరినైనా? వీళ్ళు కాపు నేతల ముసుగులో వచ్చేసి కాపులనే మోసం చేసినట్లు కదా. వీళ్ళు ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారి కీలక భాగస్వామిగా ఉన్న కూటమి ఆ సామాజిక కాపులకు ఎంత మేలు చేసింది, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది, దేనికి ఎంత ఖర్చు పెట్టింది, ఆ శ్వేతపత్రము ఆ లెక్కలో విడుదల చేసి ఏమైనా మాట్లాడితే అర్థం పర్థం ఉంటుంది. అలా కాకుండా ఏదో వస్తేమమ్మ మీడియా ముందుకు తిడితేమమ్మ జగన్ని సాటిస్ఫై అయ్యారమ్మ ఆ కూటమి పార్టీ వాళ్ళు, పెట్టిరమ్మ తెలుగుదేశం పార్టీ పత్రికలు రేపు పెద్ద పెద్ద హెడ్డింగులతో వార్తలు. దీనికోసం అయితే కామెడీ పండిస్తే పండించండి, ఏముంది ఇంక అందులో.